సిద్దిపేట జిల్లాను రద్దు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపురం గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు కోరుకున్న సిద్దిపేట జిల్లా కలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చిందని గుర్తు చేశారు. ప్రజల ఆశలపై నీళ్లు చల్లవద్దని ప్రభుత్వాన్ని కోరారు. సిద్దిపేట జిల్లాను తొలగించాలనే ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే మొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పటి నుంచి సిద్దిపేట జిల్లా కావాలని అసెంబ్లీలో పోరాడిన ఘనత కేసీఆర్ గారిది. అట్లా ఎన్టీ రామారావుతోని, చంద్రబాబు గారితోని, రాజశేఖర రెడ్డితోని, ప్రతి ఒక్క ముఖ్యమంత్రులతో పోరాడి వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళు ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రులు కాబట్టి మనకు నెరవేర్చలే. అలాంటి తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ తెచ్చినాక సిద్దిపేట జిల్లా చేసుడే కాకుండా చిన్న జిల్లాలు చేస్తే అభివృద్ధి సాధ్యమని చిన్న జిల్లాలు విభజించి మంచి పరిపాలన అందించాడు కలెక్టర్లను పెట్టి. అలాంటి పరిపాలన అందించేది సిద్దిపేట జిల్లాను కానీ అన్ని జిల్లాలు కానీ మారుస్తా, నేను కేసీఆర్ చేసిన నేను ఉంచాల్సిన అన్ని మారుస్తా అని ప్రగల్భాలు పలుకుతున్నావు. సిద్దిపేట అంటేనే తెలంగాణకు ఉద్యమాలకు పురిటిగడ్డ. ఎంతో ఉద్యమాకారులను తయారు చేసిండు మన కేసీఆర్ అనే వృక్షం. అలాంటి జిల్లాని ఇట్లా నువ్వు మారిస్తే ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి గారు, మీ సీఎం కుర్చీ కూడా ఖచ్చితంగా వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా నువ్వు అభివృద్ధిలో పెట్టు. ఇలా ఎట్లా కల్లిబొల్లి 420 అబద్ధాల హామీలు ఇచ్చి ఇలా నువ్వు సీఎం పీఠం అయినావు. ఒకటా రెండా కళ్యాణ లక్షణం. ఇలా పెన్షన్ తీసుకోకుర్రి, మళ్ళీ వచ్చే నెలలో నేనే ముఖ్యమంత్రి అవుతా, మీకు 4000 ఇస్తా, 2500 ఇస్తా. ఆడిబిడ్డలు ఇంకా మోసం చేసినావు. ఆడిబిడ్డ లాంటి యువకులను మోసం చేసినావు. నీకు ఊరికేనే పోదు. ఇక గిదే 5 ఏళ్ళు అనుకో. ఈ 5 ఏళ్ళు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడో, కోమటిరెడ్డి వెంకట వస్తాడో, అది కూడా చూసుకో బిడ్డ. లేకపోతే ఈయనంగా శ్రీధర్ బాబు వస్తాడో. నీ కుర్చీ కూడా ఉండేది కూడా నీకు నమ్మకం లేదు. 5 ఏళ్ళు పరిపాలిస్తావో ఇక నీకు మూడిందో. కాకపోతే ఇప్పటికైనా జిల్లాను మార్చే ఆలోచన చేసుకో. మరొక ఉద్యమం లేపుకోకు బిడ్డ.